ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు మరి కొబ్బరి బోండాల వ్యాపారస్తుల యొక్క సంక్షేమ సంఘం అనేటువంటిది నూతనంగా ఏర్పడింది. 13/2025 రిజిస్ట్రేషన్ నెంబర్తో ఏదైతే దళారులకి ప్రజలకి సంబంధించి అంటే వీళ్ళు వ్యాపారం దాదాపు 30-40 ఏళ్ళ నుండి సుదీర్ఘంగా ఈ కొబ్బరి బోండాల వ్యాపారం చేస్తూ కదిరి చిరు వ్యాపారులుగా బండ్ల మీద తోపుడు బండ్ల మీద అక్కడక్కడ ఉంటూ మరి ప్రజలకి కొబ్బరి బోండాలను అందించడంలో ప్రథమ భూమిక పోషిస్తున్నారు. మరి దీనికంతా కూడా వీళ్ళకి వ్యాపారస్తులకి అలాగే ఎవరైతే రైతులు పండించేటువంటి రైతులకు దళారీ వ్యవస్థ అనేటువంటిది చాలా కూడా వీళ్ళకి కడుపు కొడుతుంది, ప్రజలకు కూడా కడుపు కొడుతుంది. మరి దళారీ వ్యవస్థను నమ్మకుండా అలాగే ఈ యొక్క సంక్షేమ సంఘం అనేటువంటిది ఏర్పాటు చేసుకొని ఈ యొక్క కొబ్బరి బోండాల వ్యాపారం అనేటువంటిది నాణ్యతమైనటువంటివి, క్వాలిటీ కలిగినటువంటివి, మంచి రేటుతో అంటే ప్రజలకి సౌకర్యంగా ప్రజలకి అందుబాటు ధరలో కొబ్బరి బోండాలు అందించాలనేటువంటి లక్ష్యంతో గూనివాండ్ల నరసింహులు గారు అలాగే కార్యవర్గం అంతా కూడా ఇక్కడ ఏర్పాటయ్యి సంక్షేమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ గ్రూప్ని. మరి యథావిధిగా రైతులు కూడా ఒకటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే దళారీ వ్యవస్థ లేకుండా ప్రజలకి డైరెక్ట్గా ఇవ్వగలిగేటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి కదిరిలో ఉన్నటువంటి ఈ చిరు వ్యాపారస్తులు మరి వీళ్ళకి డైరెక్ట్గా రైతులు కూడా టెంకాయలు అనేటువంటివి ఇచ్చి మరి అలాగే ప్రజలు కూడా గుర్తించుకోవాలి. కొంతమంది అన్న చెప్పినట్లు తాగి లేదంటే ఇతర వ్యసనాలకు బానిసయ్యి ఈ వ్యాపారం చేసుకొని పొద్దుంటి మధ్యాహ్నం వరకు ఏదో 200-300 కోట్లకు బిర్యానీకు సంపాదించుకొని మరి ఆడ అసలు ఎటువంటి భద్రత లేకుండా వెళ్ళిపోయేటువంటి వ్యక్తుల దగ్గర కొని మరి వాళ్ళు ఏదన్నా జరిగితే వాళ్ళతో ఏదన్నా మనకి చెడుగా భావిస్తే మరి లాండ్ ఆర్డర్ అనేటువంటి ప్రాబ్లం వచ్చి వీళ్ళకు కూడా ఎఫెక్ట్ పడుతుంది. అందుకనే వ్యాపారం చేసుకోదలిచినటువంటి వాళ్ళు ఈ సంక్షేమ ఏదైతే సంఘం ఉందో ఈ సంఘంలో సభ్యత్వం తీసుకొని మీరు కూడా వ్యాపారం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ అలాగే ఈ యొక్క ప్రజలకి మరియు ఈ యొక్క దళారీ వ్యవస్థకి నమ్మకుండా ప్రజలకి నాణ్యమైనటువంటి బోండాలు అందిస్తానని ఆశిస్తూ మరి ఈ సంక్షేమ గ్రూప్ కూడా అంచెలంచెలుగా ప్రభుత్వంకే ఎట్లో రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకున్నారు కాబట్టి మరి వీళ్ళకు కూడా ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు కావచ్చు, మరి అలాగే పెన్షనర్దారులు కావచ్చు, అలాగే అనేకమైనటువంటి వెసులుబాటు కూడా ప్రభుత్వము సంక్షేమ పథకాల ద్వారా వీళ్ళకి అందివ్వాలని కోరుతూ మరి భవిష్యత్తులో కూడా ఇంతింతే ఒకటి అంతే అన్నట్టు ఈ యొక్క కార్యవర్గం అనేటువంటి విస్తరించాలని భావిస్తున్నాం. కొండంలో విక్రయ సంఘము అధ్యక్షులు గూనివాండ్ల పెద్ద నరసింహులు నా పేరు. విక్రయ సమస్య కిందకి వచ్చి పైన జనవరి 13వ తారీఖు రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చినది మాకు. విక్రయదారులుగానే మేము కదిరి పట్టణంలోనే 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కొబ్బరి బొండములు వ్యాపారం చేసుకొని జీవనోపాధి కోసడానికి అయ్యి ఇక్కడ దాదాపుగా 15 నుంచి 20 కుటుంబాలు ఉండేటివి. అటువంటి 20 కుటుంబాలు పోయి ఈరోజు 40-50 కుటుంబాలకు చేరుకున్నాయి. అందరికీ వ్యాపారస్తులు చేసుకోమని చెప్తున్నాం. సంఘ సభ్యులుగా మీరు చేరండి, మా సంఘంలో తోడ్పడండి అని చెప్పి ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాము. కొందరు దళారీలు పోయి కాయ 10-12 రైతులను మోసగించి కాయలు కొట్టగచ్చి కదిరిలోనే విక్రయదారులుగా వ్యాపారం చేసుకుంటున్నారు. అటువంటిది లేకుండా కదిరి పట్టణంలోనే గజ్జిరెడ్డిపల్లి కోటర్స్ పెట్రోల్ బంక్ దగ్గర బికారీ మండీ దగ్గర ఎవరైనా రైతులు కాయలు తీసుకొస్తే 20 నుంచి 25-30 వరకు మేమే కొనుగోలు చేసి ప్రజలకందరికీ అందుబాటు ధరకే అందజేస్తామని మేము మనవి చేసుకుంటున్నాము. దానికి తగ్గట్టు ఈరోజు ఎవరైనా కానీ కొంతమంది బండ్లపైన వ్యాపారం చేసేవాళ్ళు మత్తు మందులు వాడి కాయలు కొట్టించడము, ఆడవారస్తే సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడి వాళ్ళని ఏమన్నా గమనిస్తే టెంకాయ వ్యాపారస్తులు ఇట్లా చేస్తానని చెప్పేసి చెడ్డ పేరు మా సంఘానికి వస్తుంది. కాబట్టి ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరికి మేము చెప్పేది వ్యాపారస్తులు ఏమంటే, నాతోటి వ్యాపారస్తులు మీరంతా మీ మాదిరే నేను కూడా, కాబట్టి మనమంతా కలిసి గట్టగా ఉండి వచ్చిన కస్టమర్లకు మర్యాద ఇచ్చి మర్యాదగా వ్యాపారం చేసుకొని మర్యాదగా ఉంటే మనకు కూడా వచ్చే జనం కానీ ఎవరైనా కానీ కస్టమర్స్ బాగా మర్యాదగా మాట్లాడి వ్యాపారం చేస్తారు. వాళ్ళతో బతికే వాళ్ళం మనము. వాళ్ళపైన ఇరుడ్డంగా మాట్లాడి వాళ్ళకే సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడటం తప్పు మంది.
ఎవరో ఒకరు చేసిన తప్పుకు మేము సంఘ సభ్యులుగా మేము సిగ్గుపడుతున్నాము. కావున వాళ్ళ గురించి మేము పేర్లు చెప్పం. ఎక్కడైతే మా సంఘంలో లేరని తెలిస్తే రేపు పొద్దున వాళ్ళపైన పోలీస్ కానీ ఎవరైనా కానీ చర్య తీసుకుంటే మాకు సంఘానికి ఎటువంటి సంబంధం ఉండదు. సంఘంలో ఉండే వాళ్ళకి మాత్రమే మాకు సంబంధం. సంఘంలో లేని వారితో ఏడైనా గొడవలు జరిగినా ఏమేం చేసినా మందు తాగేసి కొడువీళ్ళు బండ్ల పైన పెట్టేసి ఇట్టారు వెళ్ళిపోతారు మందు తాగడానికి. ఆ గొడవలు తీసుకొని ఎవరైనా గలాట చేస్తే ఎవరంటే ఎల్లిడికాయ వ్యాపారాల్లో ఉంటారు. ఎల్లిడికాయ వ్యాపారస్తుడు కాదు వాడు. వాడు ఏదో చేసుకునేవాడు బండి కట్టుకు వస్తాడు, 4 కాయలు కొట్టుకునేది ఇచ్చేసేది తాగేదానికి సంపాదించుకొని వెళ్ళిపోతాడు. అటువంటి వాళ్ళు మాకు సంఘానికి సంబంధం లేదు. కావున రైతులకు జరిగే అన్యాయాన్ని గురించి ఈ పొద్దు మేము సిగ్గుపడుతున్నాం. రైతు ఉంటేనే రాజ్యం అంటారు. అటువంటి రైతులకు మనం మోసం చేసి మనం సంపాదించుకొని తినేదానికి ఏదో 3-4 పోతాడు, కాయలు కొట్టుకొచ్చుకొని వ్యాపారం చేసుకొని జీవనోపాధి కోసానికి వాడు తాగేదానికి వాడు తినేదానికే. మళ్ళీ వాని ఇంట్లో వాని కుటుంబ సభ్యులు వాని భార్య బిడ్డలు తినేదానికి కాదు వాడు చేసే పని. ప్రతి ఒక్కరు కూడా గమనించాల. మనమే కాదు, రైతు బాగుంటే మనము బాగుంటాం, మనం బాగుంటే రైతు బాగుంటాడు. కాబట్టి రైతుల సమస్య కూడా ఈ పొద్దు మీరు పోయి 10కి 12కి 15 కాయలు కొట్టుకొచ్చుకొని ఈడ వచ్చి ఏటికంటే అటు కమ్ముకొని వెళ్ళిపోతున్నారు. ఈ పొద్దు మీరు చూస్తారు సంవత్సరం అంతా మేము ఉండేది ఏండ్ల తరబడి 30 ఏండ్ల మిట్టి వ్యాపారం చేసుకొని జీవనోపాధి చేసుకొని బతుకుంటున్నాం. మా నోరు కొడుతున్నారు, అయినా కానీ మేము భరాయిస్తున్నాం. కాకపోతే మమ్మల్ని కొట్టే కాక రైతుల కూడా కొడుతున్నారు. అందులో కస్టమర్ దగ్గర చాలా చెడ్డ పేరు వస్తుంది. ముఖ్యంగా ఈరోజు కొబ్బరి వ్యాపారస్తులంతా ఉమ్మగూడి ఒక చోటకి చేరి ఒక సమస్యని స్థాపించడం అనేది చాలా గర్వదకమైన విషయము. ఎందుకంటే గత 30-40 ఏండ్ల నుంచి ఇక్కడే జీవితం సాగిస్తూ కొబ్బరి బోండాల్లోని వాళ్ళు బతుకు తీరు అంతా చేసుకునేటువంటి వాళ్ళకి ఒక దళారీ సమస్యల ద్వారా ఒక చిన్న ఇదైతే వచ్చింది, ఇబ్బంది అయితే వచ్చింది. ఎందుకంటే మామూలు తాగేదానికో లేకపోతే చిన్న పనులు చేసుకునే వాళ్ళు దాదాపు చాలా మంది 200కో 300కో ఇది చేసుకునే వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేసి వ్యాపారం పేరు మీద టెంకాయల పేరు మీద వ్యాపారం స్టార్ట్ చేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా రైతుల దగ్గర నుంచి వారు దాదాపు మోసం చేసి ఇష్టానుసారంగా వాళ్ళు కొనుగోలు చేసి దాదాపు 200-300 కోసం మాత్రమే వాళ్ళు బతుకుతున్నారు. కాబట్టి ఆ దెబ్బకి ఈ సంఘం ఏర్పాటు చేసుకొని వీళ్ళు న్యాయపరమైన పద్ధతిలో పోవాలని చెప్పేసి సభాముఖంగా వాళ్ళు కోరుకుంటున్నారు. దానికి ఎన్హెచ్ఆర్సి హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంఘం తరపు నుంచి మా ఏకైక మద్దతు అయితే మేము ప్రకటించాలనుకుంటున్నాము. ఎందుకంటే వీళ్ళు మామూలుగా వేరే వాళ్ళు ఇది చేసినట్లు వాళ్ళు ఇది చేయడం లేదు. ఏమంటే ఒక సమస్యను ఏర్పాటు చేసుకొని దాంట్లో ఎవరైనా చేరగలిగితే వాళ్ళకి మెంబర్షిప్లు ఇస్తూ వివిధ రకమైనటువంటి ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే సేవా కార్యక్రమాలు అంటే ఇలాంటివన్నీ చేసి ముందుకు పోతున్నారు. కాబట్టి ఇలాంటి వారికి మేము ఎన్హెచ్ఆర్సి తరఫు నుంచి మేము సంసిద్ధంగా ఉన్నాం సపోర్ట్ చేయడానికి. వీళ్ళ మానవ హక్కుల సంబంధించి మేము ప్రతి ఒక్కటి కూడా వీళ్ళకి రావాల్సిన పెన్షన్ కానించి ఏమైనా రేషన్ కార్డుకి సంబంధించి కానించి ఆధార్ కార్డుకి సంబంధించి కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఇక్కడ లోకల్ శాసనసభ్యులు ఉన్నారు ఎందుకంటే వెంకటప్రసాద్ గారు చాలా బాగా చేస్తారు. వాళ్ళకు కూడా మేము మా తరఫు నుంచి వీళ్ళ తరఫు నుంచి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి వీళ్ళకి ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులు సమకూర్చే విధంగా మేము సహాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పి సభాముఖం కోరుకుంటూ మీరు ఇదే కాకుండా దళారీ సమస్యలకైతే నమ్మొద్దండి. రైతులకి దగ్గర నుంచి వీళ్ళే డైరెక్ట్గా కొనుగోలు చేస్తారు. 25 నుంచి 30 రూపాయల లోపల వీళ్ళు చేస్తారు. దాంతో కథలు పట్టణ ప్రజలకు ఏదైనా ఇబ్బందికరంగా వివరిస్తే మాత్రం మేము మానవ హక్కుల సంఘం నుంచి ఊరుకునేది లేదు. వీళ్ళు డైరెక్ట్గా ప్రభుత్వం ద్వారా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక నంబర్ ద్వారా ప్రభుత్వంతో గుర్తింపు పొందిన సంస్థ ద్వారా వీళ్ళు అమ్ముతున్నారు. కాబట్టి వీళ్ళకి ఏ సహాయ సహకారాలైనా మేము సంసిద్ధంగా ఉన్నాము మేము చేయడానికి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇవి వీళ్ళు ఐడి కార్డ్స్ కూడా బాగా నీట్గా చేసుకున్నారు. ఏదైనా కానీ ఎవరైతే వ్యాపారం చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ సమస్యలో చేరి వీరికి బాగా చూడండి ఎంతమంది దగ్గర ఐడి కార్డ్స్ ఉన్నాయో వీళ్ళు నీట్గా చేస్తున్నారు. కాబట్టి ఏది చేసినా బాగా ఉంటుంది. పట్టుకోవచ్చు.